విజిలెన్స్ టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ అండర్ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, దట్స్ వై వీ కాంప్రమైజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. మాకు పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసుని, ఈ రవికుమార్ కేసుని మేము కోర్టులో రాజీకి వెళ్ళామని చెప్పి టీటీడీ విజిలెన్స్ అధికారి రిపోర్ట్ ఇవ్వడం వెనకాల ఆంతర్యం ఏమిటి? ఎవరా పోలీస్ అధికారి? వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చేంత పోలీస్ అధికారి ఎవరన్నా? ఏం తమాషా అనుకున్నారా? ఆఫీసర్ ఉన్నాడు అంటున్నారు, చాలా మంది ఉన్నారని అందుకని చెప్తున్నాను కదా. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పేర్లు ఇప్పుడు నేను ప్రస్తావించలేను. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి 3 అక్షరాలు ఉన్నటువంటి అధికారులు చాలా మంది బయట రాబోతున్నారు. 3 అక్షరాలు పక్కన, పేరు పక్కన 3 అక్షరాలు పెట్టుకున్నటువంటి అధికారులు చాలా మంది బయట వచ్చే అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడినట్టు అంశం పరకామణి అంశం. ఎందుకంటే మీకు తెలుసు, మీరు స్థానికులు గతంలో ఇక్కడ ఉన్నారు, కొండ మీద ఏ ఆలయంలో లేనటువంటి సాంప్రదాయం మన కొండ మీద ఉంది. నిలువు దోపిడీ అంటారు. అంటే ఆ సమయంలో మన ఇంట్లో మాతృమూర్తులు గాని, మహిళలు గాని ఇంట్లో అపాయం ఉంటే, వాళ్ళ భర్తకో, తమ్ముడికో, అన్నకి ఏదో ఒక అపాయం ఉంటే నా ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ స్వామివారికి సమర్పిస్తామని చెప్పినటువంటి మొక్కు అంటారు దాన్ని. ఆ సమయంలో మంగళసూత్రంతో పాటు పసుపు తాడు కట్టుకొని మంగళసూత్రాన్ని కూడా హుండీలో సమర్పించినటువంటి సందర్భాలు అనేకం చూసాం. అలాంటి పవిత్రమైన హుండీలో ఇలా దొంగ దోచుకుంటే ఆ దొంగ నుంచి గజ దొంగలు పంచుకున్నారు. దొంగ దోచుకుంటే గజ దొంగలు పంచుకున్నారు. ఎవరు పంచుకున్నారు, ఎక్కడ పంచుకున్నారు, ఎంత పంచుకున్నారు అని పూర్తి వివరాలు శ్రీవారి భక్తుల ముందు రావాల్సిన అవసరం ఉంది. నేను ఈ అంశాన్ని మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశం నేను అంకెలతో పాటు చూపిస్తున్నాను. 23/12/2024 మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశాన్ని నేను టీటీడీ ఈఓ గారికి, టీటీడీ చైర్మన్ గారికి ఈ అంశం మీద లేవనెత్తడం జరిగింది. ఆ రోజు ఈఓ గారు ఏం చెప్పారంటే, స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీటీడీలో జరిగినటువంటి అన్ని అవకతవకల మీద విచారణ జరిపించింది కాబట్టి ఆ రిపోర్టు వచ్చేంత వరకు మనం దీని మీద ఏం చర్యలు తీసుకోలేమని చెప్తే, ఇంకో అంశం ఏం చెప్పారంటే, ఇది లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయిన కారణంగా దీన్ని మనం రీఓపెన్ చేయాలంటే హైకోర్టు నుంచి ప్రత్యేక ఉత్తర్వులు వస్తే తప్ప మనం చేసే అవకాశం లేదని చెప్పి కూడా ఆ రోజు వారు తెలిపడం జరిగింది. దీని మీద మీకు తెలిసి ఈ సంవత్సర కాలంలో దాని తర్వాత నేను రాష్ట్ర డీజీపీ, అప్పుడున్నట్టు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారిని విజయవాడలో వారి కార్యాలయంలో కలిశాను. ఇంటెలిజెన్స్ డీజీ లడ్డా గారిని వారి కార్యాలయంలో కలిశాను. అన్ని ఎవిడెన్స్ ఉంది. నేను వారికి ఇచ్చినట్టు రిప్రజెంటేషన్స్, ఫోటోస్ ఇంకా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎవరో అంటున్నారు, భానుప్రకాష్ రెడ్డి వేరేవాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని హైజాక్ చేశాను. ఇది హైజాక్ చేసే కార్యక్రమం కాదని అందరూ చేయండి, మీరు చేయండి, నేను చేస్తే అందరు కలిసి పోరాటం చేస్తాం. స్వామివారి దగ్గర జరిగినటువంటి అన్యాయాల మీద ఎవరికైనా పోరాటం చేస్తే ప్రశ్నించే హక్కు మనందరికీ ఉంది.